ఉదయకాల ప్రార్థన. ఆశ్చర్యకరుడా, ఆరాధ్యనీయుడా, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. గతించిన రాత్రి అంతను కూడా మీ రక్షణ మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. అయా, మీ కాపుదలలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు, మాకు మంచి నిద్రను దయచేశారు. మాకు కలిగిన సమస్తము చుట్టూ మీ యొక్క అగ్ని కంచె వేసి మమ్మల్ని భద్రపరిచారు. అయా, ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా సూర్యోదయం చూడడానికి, సజీవులంగా మా కుటుంబాన్ని మేము చూసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి, మీరు కుమ్మరించిన ఈ కృపను బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులనైనా, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనము. కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఆమేన్. అవునయ్యా, ఈ లోకమంతను కూడా ఆయా చీకటితో కమ్మబడుతున్నప్పటికీ, ఈ లోకమంతను కూడా పాపముతో నింపబడుతున్నప్పటికీ, ఈ లోకమంతను కూడా ప్రమాదాల్లో ముంచబడుతున్నప్పటికీ తండ్రి, మీ యొక్క అయా వెలుగు, మీ యొక్క మహిమ మా మీద కనబడుతుందని వాక్యం ద్వారా సెలవిస్తున్నావు. అయా, ఆ విధంగానే ఈరోజు మా బ్రతుకులు ఉండడానికి సహాయం దయచేయండి. ఈ యొక్క వెలుగును అనేకులకు మేము ప్రకటించేవారుగా, ప్రసరింపజేసేవారిగా తండ్రి, మీరు మమ్మల్ని ఈరోజు మీ సాక్షులుగా నిలబెట్టుకోండి తండ్రి. అయా, మీ నామాన్ని గణపరిచే విధమైన క్రియలు మేము ఈరోజు కలిగి ఉండలాగున కృప చూపించండి తండ్రి. అయా, మీరు మమ్మల్ని ఎన్నుకొని మమ్మల్ని రక్షించుకున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఇటువంటి ఆధిక్యత లేక ఎంతోమంది ఈ లోకంలో నశించిపోతున్నారు, ఎంతోమంది పాపంలోనే ఉండిపోతున్నారు, ఎంతోమంది అపవాది బంధకాల్లో చిక్కుబడుతున్నారు. అయినప్పటికీ మమ్మల్ని ఈరోజు ఏర్పరచుకొని మా పైన మీ యొక్క వెలుగును, మహిమకరమైన వెలుగును ప్రసరింపజేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. ఈ యొక్క పునరుత్థాన దినమందు అయా, మేమందరము కూడా మీ సన్నిధిలో కనపడులాగున సహాయం దయచేయండి. ఎవరు కూడా వారికున్న పరిస్థితులను బట్టి, ఎవరు కూడా వారికున్న ఉద్యోగ వ్యాపారాలను బట్టి మీ సన్నిధికి వెళ్లకుండా, అయా అపవాది వారిని అడ్డగించకుండా అయా వారికి మీ యొక్క సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రోజున మేము చేస్తున్న పరిచర్యలు, ఉద్యోగ వ్యాపారాల్లో మీరు మాకు తోడై ఉండండి ప్రభు. ఎవరైతే నూతనంగా ఈరోజు కార్యాలు మొదలు పెడుతున్నారో వారిని ఆశీర్వదించండి తండ్రి. నూరంతలుగా ఫలించేవారుగా మాకు ఈరోజు సహాయం దయచేయండి ప్రభువా. అయా, అదేవిధంగా మా ప్రతి ప్రయాణాన్ని బట్టి అడుగుతున్నాము. అయా, మా యొక్క ప్రతి మార్గంలో మీ దేవదూతల కంచె దయచేయండి. సురక్షితమైన, క్షేమకరమైన ప్రయాణాలు మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. ఏ బిడ్డ కూడా ఎటువంటి అపాయము, ప్రమాదము వారికి జరగకుండా సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము. అయ్యా, ఈ రోజున మా ప్రతి అవసరతను కూడా ఎరిగి ఉన్న దేవుడవు నాయన, మాకు కావాల్సిన ప్రతి వాటిని మాకు సమృద్ధిగా దయచేయమని అడుగుతున్నాము. ఎటువంటి భయాలు, బలహీనతలు లేకుండా మాకు కృప చూపించండి. మంచి ఆరోగ్యంతో ప్రతి ఒక్కరిని నింపండి తండ్రి. ఏ అప్పులు వారు కలిగి లేకుండా ప్రతి అప్పు నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. ఆత్మీయమైన జీవితాన్ని వారు ఇంకా వృద్ధి చెందులాగున సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో, డెలివరీస్ రిపోర్ట్స్ కోసం వెళ్తున్నారో, ఆపరేషన్స్ కోసం వెళ్తున్నారో వారి ఎడల మీ కృప చూపించండి తండ్రి. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో, ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నారో వారిని జ్ఞానంతో నింపండి తండ్రి. అయా, ఎవరైతే గృహాలలో ఈ రోజున ఒంటరిగా ఉండబోతున్నారో ప్రతి బిడ్డకు నాయన మీ కంచె దయచేయండి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మా యొక్క జీవితం నెమ్మదికరంగా ఉండడానికి కృప చూపించండి తండ్రి. అయ్యా, మీ బిడ్డలమైన మేము మిమ్మల్ని కనపరిచే క్రియలు జరిగించడానికి సహాయం దయచేయండి ప్రభువా. అయా, మా సాక్ష్యాన్ని మేము కోల్పోయేవారుగా ఉండకుండా కృప చూపించండి నాయన. ఈ రోజునయ్యా, మా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ కృపను బట్టి జీవించే అవకాశం మాకు అనుగ్రహించమని తండ్రి, మీరు చూపించిన దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డే, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని, మేము కూడా కొందరికైనా మీ యొక్క బలమైన మాటలు ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే అవకాశం మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.